చెప్తా అంటుండ పట్టించుకో. హెల్త్ వర్కర్స్ ఎవరికి రాలే, ఏం చేస్తారు 3 రోజుల నుంచి అయితే? ఎవరు హెల్త్ వర్కర్స్ కు ఎవరు చెప్పలే. ఇప్పుడు మేము అంబులెన్స్ ఫోన్ చేసినాము, ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చిండ్రు, అంబులెన్స్ వచ్చింది. వాళ్ళకు రూమ్ అప్పుడు తప్పకుండా మాకు షెటర్ కావాలంటే ఇప్పుడు ఎవరు ఇస్తారు సార్? ఇవ్వరు కదా. ఇప్పుడు మాకు సార్ అక్కడ అంటే మాకు ఇప్పుడు ఆ రూమ్ కావాలి, ఒక షెటర్ ఇప్పియమ్మంటే ఇప్పిద్దు నేను ఎవరిని అడుగు. అప్పటికి ఇది అడిగిన ఆమె ఒక అరగంటకో గంటకు వచ్చి ఇస్తా అన్నది. వాళ్ళు సామాన్ పక్కకెట్టి అట్లా పట్టించుకోరు సార్. చాలా మంది మా కాలనీనే దళిద్రం ఏందో కానీ ఆ పనులకు వాళ్ళు ఉండరు. రెంటోళ్ళు ఇంతమంది, సొంత ఇంట్లో ఇంతమంది. వాళ్ళు పొద్దుంతా పని చేస్తారు, వస్తారు, తాగుతారు, పండుకుంటారు, మళ్ళీ ఉదయం మత్తోదులాగానే పనుకోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ తాగుతారు, మళ్ళీ వాడిపోతారు. చాలా ఇబ్బంది ఉంది సార్. అప్పుడు బంద్ చేసాను సార్ 10 సంవత్సరాల కింద. రుబాబుగా బంద్ చేసిన, చాలా మంది చనిపోతే మళ్ళీ వాళ్ళు రికమెండేషన్ తెచ్చుకొని మళ్ళీ పెట్టిండు. ఉంటది కదా, ఇంకా అయిపోయింది అనకూడదు కానీ ఇప్పుడు ఈయన ఏదో బోకర్ గాడు ఇంకా డబ్బులు ఇస్తే తిప్పిస్తున్నాడు. అట్లా కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కోతాడు, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ కోతాడు, తెచ్చుకుంటాడు. ఆయన సతీష్ గౌడ్ అని ఐదనగర్ ఉంటాడు. లొల్లి పెట్టిండ్రు జనాలు, తాగే వాళ్ళకి పిడిచొచ్చి కలకంపౌండ్ ఎందుకు బంద్ చేయించిన, ఓ లీడర్ మా కిందికి రా అన్నాడు. ఏంది అన్న, కలకంపౌండ్ తీపి అన్న, నాకు తెలియదు, సాగు పోండి మీ సాగు, మీరు చెప్తా పోండి అని మళ్ళీ తీపిచ్చాను. ఏం చెప్తావు నేను చెప్పలేను సార్. ఇంకా మీ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో మా అక్కనే చనిపోయింది అని చెప్తుండే కదా. ఆయన కళ్ళు తాగి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీరు కవర్ చూసిండ్రు కదా జిడ్డు, ఆ జిడ్డు అనేది ఆయన గుండెకు పట్టి ఊపిరి ఆడక హార్ట్ ప్రాబ్లం వచ్చి మల్లారెడ్డి కూడా అయినా 4 రోజులకే చనిపోయింది. ఏమన్నారు డాక్టర్? అది తీసి చూయించిండ్రు, పైపు ద్వారా తీస్తారు కదా గుండెకు, తీసి ఇంత పల్లెవలో పట్టి చూయించిండ్రు. గల్లీ లీడర్ గా నీ బాధ్యత లేదా? వీళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత ఉంది సార్. నేను 86లో వచ్చినా ఇక్కడ. 86 నుండి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాజకీయాలు ఉండ 13-14 సంవత్సరాల నుండి. అయితే నేను కాపాడుతూనే ఉండ అందరిని. ఇక్కడ ఐదనగర్ డివిజన్ చేసిన మహిళా అధ్యక్షురాలు 11 సంవత్సరాలు టీడీపీ ఉన్నా. ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు 15 గ్రూపులకు నేను అన్ని చేస్తుండ. వార్డ్ నెంబర్ చేసిన 5 సంవత్సరాలు. అయితే నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఒక్కరికి ఒకరిని బాధ్యులం కాదు కదా సార్. ఇప్పుడు చెప్తే సరే అమ్మ అంటారు, వెళ్ళి తెచ్చుకొని తాగుతారు. మస్తు బెదిరించి బంద్ చేసిన అని చెప్తున్నా కదా సార్. బంద్ చేసి ఇప్పుడు ఆయన బంద్ చేసి మళ్ళీ 10 సంవత్సరాలకి ఎక్కువ. మా ఎమ్మెల్యే కూడా బెదిరించిండు. బిచ్చపతి వచ్చే బంద్ చేసిండు ఒకసారి. మళ్ళీ మా ఎమ్మెల్యే గాంధీ. ఆయన చెప్తాడు చెడ్డోళ్ళను గసరిస్తూనే ఉంటాడు. మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే రాలే, ఏం రాలే పరామర్శించారు. ఎమ్మెల్యే పొద్దున ఫోన్ చేసినావు, పొద్దున మన కాలేజ్ జనాలే ఒక 40 మంది సార్ కాడికే పోయిండు. సారే వస్తా అన్నాడు పొద్దున. నేను ఫోన్ చేస్తా వస్తామన్నాడు కానీ ఏదో మీటింగ్లు వెళ్ళిండంట. మన జనాలే సార్ కాడికి వెళ్ళిండ్రు. చాలా కాపాడుతా ఆయన పేదవాళ్ళకు కూడా. నేను చాలా మంది కింద పడ్డ వాళ్ళకైనా, ఈ తాగిన వాళ్ళకైనా, నిమ్స్లో అడ్మిట్ చేసిన వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు హాస్పిటల్ బిల్లు ఇస్తాడు, ఇప్పిస్తాడు. 3-4 రోజులకే ఇప్పిస్తాడు. ఇది బంద్ చేస్తే లొల్లి ఉండదు కదా? లొల్లి ఉండదు సార్. మేము కోరుకునేది అదొకటే బంద్ చేస్తే మా ఖాళీ ఇట్లకే 4-5 ఖాళీలో శని పోతుంది. ఎక్కడి నుంటో వస్తారు సార్, నిజాంపేట దగ్గర ఉంటే వస్తారు. ఇటు కళ్ళుకో నిజాంపేట పోతుంటే బాధ అనిపిస్తలేదు? బాధ మాకు పొద్దున నుండి మేము 9 గంటల ఉంటే అన్నం తినకుండా తిరుగుతున్నాం. ఈరోజు మా పిల్లలు అందరం ఇస్త్రీ వేసుకుంటే ఎవరు చచ్చిపోయారు? మన ఇంటి ముందే కిరాయికుండ్రు పాపం. పేరేం పేరు? ఆయన పేరు ఏదో ఉండే మర్చిపోచ్చు సార్. మా పిల్లలు మీడియా వాళ్ళకి అందరికి పెట్టిండ్రు పేరు. అరే మీ డాడీ నిలిచిపో. సరే సరే అమ్మా, ఏం చెప్తావు? సరే ఇప్పుడు ఏం చెప్తావు జనాలకి? రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్తావా? రేవంత్ రెడ్డికి చెప్తా సార్, మీరు ఖచ్చితంగా ఈ కళ్ళు కాంపౌండర్లు ఎక్కడెక్కడున్నా అన్ని బంద్ చేయండి సార్. మీకు దయచేసి చెప్తున్నా, సీఎం గారు పట్టించుకోండి.
మీకు పుణ్యం ఉంటుంది. కష్టాలు పడే పేదవాళ్ళు తల్లిదండ్రి పిల్లలు ఆధారపడి ఉన్న వాళ్ళు చనిపోతుంటారు. ఖచ్చితంగా మీరు ఈ కళ్ళు కాంపౌండ్లు బంద్ చేయండి సార్. మీకు దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతుండా, నాది మైడ్నారే, ఖచ్చితంగా బంద్ చేయండి సార్.